ఈజీగా కీసి జేబే పెట్టుకొని ఇలా వచ్చి ఇలా కీసేదా నా జేబులు ఉన్నాయి. ఆ కీస్ ఉండాలి, అప్పుడు స్టార్ట్ అవుతుంది. కీస్ని జేబే పెట్టుకోవాలి. ఇప్పుడు పోయినా స్టార్ట్ చేసి ఇటా అని చెప్పి ఇలా మొత్తంగానే ఇలా తీసి పడిపోవచ్చు. జస్ట్ 2413 పొద్దుగా మనోడు పట్టుకొచ్చిండు రివ్యూ తీయరా అని. అండ్ స్పెషల్గా చెప్పాలంట ఇది కస్టమైజ్ సీట్ అంట. చెప్పకపోతే కొట్టేటట్టుండు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. అండ్ ఇప్పుడు మనం బజాజ్ లో చూసుకుంటే ఇట్ హాజ్ లెగసీ మోర్ దెన్ 50 years. ఇప్పుడు అంటే కనిపించడం లేదు, అది మాక్సిమం సమ్ వేసి వాకానే ఉంటుంది. కానీ అదే సేమ్ మనకు బజాజ్ ముందు ఎలా ఉంటుందో చెతక్ సేమ్ అదే ఫీలింగ్ ఉంది. డ్రైవ్ కూడా సిట్టింగ్ పొజిషన్ అలానే ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్టీరియర్ చూసుకుంటే ముందర మనం లుక్స్ చూసుకుంటే సేమ్ కొద్దిగా విస్పర్ అసెంబ్లీ చేస్తుంది. మాకు సేమ్ విస్పర్ ఎలా ఉంటుంది ముందర నుంచి అలానే ఉంటుంది. అండ్ చెతక్ మనం రైట్స్ చూసుకుంటే ఇది మొత్తం ఎల్ఈడి రైట్స్. అండ్ ఇక్కడ రైట్ కూడా చూసుకోవచ్చు మనము సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం అల్యూమినియం టచ్ వచ్చింది. సో అట్టా కిందికి వస్తే ఇక్కడ మనకు వీల్ వచ్చేసి 12 inches వీల్ వస్తుంది. అండ్ 90 లెంత్ అండ్ విడ్త్ వస్తుంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకు 2 ends ఉన్నాయి, టాప్ ఎండ్ అండ్ బేస్ ఎండ్. టాప్ ఎండ్ లో మనకు డిస్క్ బ్రేక్ వస్తుంది, అది కూడా ఓన్లీ ఫ్రంట్. అండ్ మనం ఇప్పుడు నార్మల్ మనము బేస్ మోడల్ పోతే మనకు 2 డ్రమ్స్ వస్తుంది. అండ్ మనం ఇక్కడ సస్పెన్షన్ వస్తే మనకు టెలిస్కోప్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ అలానే మనం ఇంకా వచ్చేద్దాం. ఇది కవర్ చేసేయాలి, కట్ చేసేయాలి. ఇక్కడ చూసుకుంటే ఇది సెరామిక్ కోటింగ్, స్పెషల్ టైప్ ఆఫ్ కోటింగ్ అంట. మనోడు ఒక పెద్ద ఎక్స్పర్ట్ కార్డ్ ఇక్కడ చేయించిండు, నిజం చెప్పాలంటే సొట్ట పెట్టించినాడు. అండ్ ఇప్పుడు మనం ఇంకా రైట్ చూసుకుంటే ఇది మొత్తం మనకు హాలోజన్స్ ఏం రావు, మొత్తం ఎల్ఈడి టోటల్ త్రూ అవుట్ ద వెహికల్ మనకు ఎల్ఈడి లైట్ వస్తుంది. ఇంకా ఈ నంబర్ ప్లేట్ కూడా ఇప్పుడు దాకా ఇక్కడ బెండే ఉండే. వీడియో కోసం వాడు మొత్తం కష్టపడి స్ట్రేట్ చేయించిండు, అయినా స్ట్రేట్ కాలేదు. ఏదిరా ఇది అదేనా. అండ్ మనము ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకా సపోర్ట్ కోసం అని అది మన చెప్పాలా సీట్ కష్టపడదని చెప్పాలి కదా. సో ఇది మనం పాత చెత్త కొడుకు ఇది. అది సేమ్ మనకు ముందు ఎలా వస్తుంది డిక్కీ రాగా, ఇక్కడ కూడా మనకు సేమ్ డిక్కీ టైప్ వస్తుంది. అండ్ ఇది ఓపెనింగ్ కూడా రాంగ్ ప్రెస్ చేయాలి, రాంగ్ ప్రెస్ చేయాలి. ఇది వచ్చిందా, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఛార్జర్ ఏంటంటే చూపియాలా, ఒకసారి చూపిస్తాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఛార్జర్ పెట్టుకోవడానికి ఆప్షన్ వస్తుంది. ఇదంతా వాడు పుట్టినప్పుడు తెచ్చినంట ఛార్జర్, అప్పటి నుంచి ఇదే వాడుతుందంట. ఇది క్లోజ్ చేసాము, సేమ్ మనం పాత చెత్త రాగానే. అండ్ కీస్ కూడా ఏంటంటే మనకు మినిమం 2 meters. మనము బజాజ్ మనం ఓలా లాగా పాస్వర్డ్ వచ్చి పోవాల్సిన అవసరం లేదు, లేదంటే ఐక్యూబ్ లాగా కీస్ పెట్టి అవసరం లేదు, మొత్తం కీలెస్. మనకు దీని వచ్చేసి పుషప్ బటన్ వస్తుంది స్టార్ట్ చేయడానికి. అండ్ మనము బూట్ స్పేస్ చూసుకుందాము. ఇది ఓపెన్ చేయాలంటే మనం ఇక్కడ ది బటన్ని గట్టిగా ప్రెస్ చేయాలి, హోల్డ్ చేయాలి 2 seconds అని. ఇక్కడ మనం చూసుకుంటే మనకు 37 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. ఇది మొత్తము హెల్మెట్ మనం నార్మల్ వస్తువు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి, మనం ఛార్జింగ్ పెడతాడో ఇంకేమైనా పెడతాడో నాకు తెలీదు. అండ్ ఇక్కడ మనకు నైట్ టైం అయితే కొంచెం కష్టం అవుతుంది కదా, అందుకే ఇక్కడ మనకు రైటింగ్ కూడా ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనం రైటింగ్ది. బంద్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం దీనిలో డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం ఎలా వస్తుంది, ఏమేమి ఉందని మొత్తం. సో ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. దానికన్నా ముందు కీస్ చూపిస్తా. కీస్ చూసుకుంటే కొంచెం శంఖం ఆ టైప్ ఆఫ్ అలా ఉంటుంది షేప్. అండ్ ఇది ఏంటంటే 2 meters, ఆ 2 meters ఉంటే రేంజ్ స్టార్ట్ అవుతుంది, బండి కూడా స్టార్ట్ అవుతుంది.
లైక్ కీలెస్ ఎంట్రీ పెట్టుకుందాము. ఇప్పుడు స్టార్ట్ చేయడం చాలా సింపుల్. జస్ట్ ఒక పుష్ బటన్, స్టార్ట్అప్ బటన్, లైక్ ఇస్ కీలెస్ ఎంట్రీ రాగానే మనకి అనలాగ్ డిజిటల్ ఎలా వస్తుంది, కన్సోల్ ఉంటుంది. అండ్ బ్రేక్ వచ్చి డి అండ్ ఆర్ ఉంటుంది. ఇంకా రేస్ స్టార్ట్ చేద్దాం, వెళ్దాం ఇంకా. ఇప్పుడు ఇది సిటీలో డ్రైవ్ చేద్దాము. ఇప్పుడు సిటీ నుంచి ఒక హైవే పోదాం. మార్నింగ్ అయినా ట్రాఫిక్ చాలా ఎక్కువనే ఉంది. ఇంకా స్టార్ట్ చేస్తే మనకు మన పికప్ ఏమో ఉందో చాలా ఈజీగా ఉంది. అండ్ సీట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. నాకు పాత చేతకు ఎలా ఉందో సేమ్ అలానే ఫీల్ వస్తుంది. ఎందుకంటే అది నేను కూర్చున్నాను, డ్రైవ్ చేశాను, అది సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. సిటీలో మాత్రం చాలా పికప్ మాత్రం చాలా బాగుంది, చాలా స్మూత్గా పోతుంది పర్ఫార్మెన్స్. సో లెట్స్ టాక్ అబౌట్ ద మెయిన్ పాయింట్, ఇట్స్ ద బ్యాటరీ. మనకి ఇందులో బ్యాటరీ వచ్చేసి బిఎల్డిసి టైప్ బ్యాటరీ వస్తుంది. అండ్ విచ్ హ్యాస్, దాని పవర్ గురించి మాట్లాడితే మనకు 4.2 kWh అనే పవర్ జనరేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు కంపెనీ మన బజాజ్ క్లైమ్ ఏంటంటే ఇట్ హ్యాస్ 123 రేంజ్ వస్తుందంట. ప్రాక్టికల్గా మాట్లాడితే మనకు 105, 110 రేంజ్ వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా చూసుకోవచ్చు మనము. ఆ స్పీడ్, అది రేంజ్ ఏది ఉందో ర్యాపిడ్గా డ్రాప్ అవుతుంది. మనం నార్మల్గా డ్రైవ్ చేస్తున్నా 51 km డ్రైవ్ చేస్తున్నా. ఇంకా సిటీ నుంచి మనం మెయిన్ హైవే పోదాం. అసలు బేడ్కోటి కోసం మేము ట్రై చేసినాం, సో చూడ ఎట్టుందో అని. బజాజ్ చేతక్ టు అదర్ ఓలా అండ్ ఈవీ వెహికల్స్. దమ్ముంటే పట్టుకోరా షెకావత్, దమ్ముంటే. వారు ఎంత క్రైమ్ చేస్తుందో నాకు తెలియదు. ఒకసారి టాప్ స్పీడ్ చూసాము. నాకు తెలిసి ఒక 70-75 అనుకుంటున్నా. రేస్ చేద్దాం ఒకసారి, చూద్దాం ఎంత పోతుందో. $69 kilometers విత్ మై వెయిట్. నా వెయిట్ ఎంత ఒకసారి గెస్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు మన 69, దీనికన్నా హై రేంజ్ పోతలేదు, 69 అంట. దిస్ ఇస్ ద టాప్ స్పీడ్ ఆఫ్ బజాజ్ చేతక్ 2413. ఇప్పుడు బజాజ్ చేతక్లో ఒక మంచి ఫీచర్ ఏంటంటే మనకు దీంట్లో వైరస్ కనెక్షన్, అంటే వైరస్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది. అది చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మావాడు రాగానే బండి జేబులో ఉంది, వచ్చిండు సీదా బటన్ ఒత్తిండు, స్టార్ట్ చేసిండు, సీదా వెళ్ళిపోయిండు. ఇది ఎందుకంటే చాలా చాలా కన్వీనియంట్గా ఉంది వేరే వెహికల్తో కంపేర్ చేస్తే. లైక్ పాస్వర్డ్ ఒత్తాలి, గది ఒత్తాలి అని లేకుండా సీదా కీస్ పెట్టి వెళ్ళిపోవాలి. ఎటువంటి ఇష్యూ లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీన్స్ ఇఫ్ వి కంపేర్ విత్ అదర్ వెహికల్స్, ఇది మేజర్ డిఫరెన్స్. అండ్ ఇప్పుడు మనం దీనిలో దానికి వచ్చిన సర్వీస్ గురించి మాట్లాడితే ఇట్ వాస్ సూపర్ ఎక్సలెంట్ అంట. ఎటువంటి ఇష్యూస్ లేవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఏం కాదమంట. అండ్ మన సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారంట. అండ్ మనకు బేసిక్ కాస్ట్ ఫస్ట్ సర్వీసింగ్ యాజ్ యూజువల్ ఫ్రీ అంట. అండ్ మిగతావి సమ్ 450, సమ్ బేసిక్ అమౌంట్ పెద్ద ఏం కాలేము అలా. అండ్ ఇప్పుడు దీనిలో ఏంటంటే బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు చూసుకుంటే సొట్ట అని పెట్టున్నాము, ఆ సొట్ట అంటే దాని చాలా స్ట్రాంగ్ ఉంది. అది చాలా దూరం నుంచి చాలా కింద పడ్డా అది మైనర్ డ్యామేజెస్ బయటకు వచ్చిందంట, చిన్న చిన్న స్క్రాచెస్. ఇంకా కాలేజ్ ఎంటర్ అయినాం, చూసాం. వాకింగ్ చేస్తున్నారు, మీరు కూడా వాకింగ్ చేసి కొద్దిగా ఏమంటాం ట్రై చేయండి. అండ్ ద హ్యాండిలింగ్ ఈజ్ సూపర్ గుడ్. టర్నింగ్ కూడా చాలా ఈజీగా ఉంది, చాలా సూపర్ ఉంది గైస్. అండ్ చెప్పాలంటే విత్ సింగిల్ హ్యాండ్ ఒకసారి పికప్ చూసారా ఎలా వస్తుందో. ఇన్స్టెంట్ పికప్ వస్తుంది మనకు, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇన్స్టెంట్ ఈజీగా అంటే చేయగల. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఆ ఫ్రెండ్స్ పెట్టుకోవాలి గైస్, వాకింగ్ చేయాలి, హెచ్ఎంపి వైరస్ వస్తుందంట. బీ సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్, మంచిగా వేసుకోండి. హ్యాండిలింగ్ ఈజీగా, వీ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఇట్. లైట్ వెయిట్ ఉంటుంది, డిజిటల్ కాన్సోల్ వస్తుంది మనకి, ఇక్కడ చూసుకోవచ్చు. అన్న ఎంత వస్తుంది ఆగు. సో అది
సో దిస్ వాజ్ అవర్ Chetak రివ్యూ. మీకు ఎలా అనిపించింది చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గాయస్. బాయ్. యూటర్న్ తీసుకుందాం.